హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద D1 వ్లాగ్ ఆఫ్ గోకర్ణ. సో మేము బస్లో బెంగళూరు టు గోకర్ణ అనేది రీచ్ అయ్యాము. ఇది మా హోటల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మేము ఒక 4 days అనేది స్టే చేసాం. సో ఇది లైక్ కాటేజెస్ ఫామ్లో ఉంటుంది. ఇది కెఫే ఏరియా అనమాట. ఇక్కడ లైక్ ఫారినర్స్ కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ అందరూ ఎందుకు కూర్చున్నారంటే కెఫేలా ఉండి ఇక్కడ అందరూ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్ చేస్తున్నారు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. జెంటల్ మ్యూజిక్ ప్లే అవుతుంది. సో మేము కొంచెం బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసి రూమ్లోకి లగేజ్ షిఫ్ట్ చేసుకున్నాం అనమాట. సో చెక్ ఇన్ అయ్యే ముందు ఈ లైక్ చూపిస్తున్నాం. ఈ వీడియో ఏంటంటే మా రూమ్. సో ఇది మాకు ఒక 1800 పడింది పర్ డే ఏసీ రూమ్. సో ఇది చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ రూమ్ ఏం పెద్ద చాలా బాగుందని చెప్పలేం కానీ బట్ ఇట్స్ లైక్ ఓకేష్ బికాస్ ఇది మిడిల్ బీచ్కి బాగా దగ్గరలో ఉంది. జస్ట్ 350 meters అనమాట ఈ హోటల్ నుంచి. సో అందుకని మేము ఈ రూమ్ అనేది బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ విండో నుంచి మనకి ట్రీస్ ప్లాంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మనకి రూమ్ అయితే మరీ బాగుందని చెప్పలేం కానీ బట్ పీస్ఫుల్గా ఉంది. చుట్టుపక్కలంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. సో మేము బై వాక్ 350 meters అని చెప్పాను కదా. సో మిడిల్ బీచ్కి అనేది రీచ్ అయిపోయాము. సో ఇక్కడ కొంచెం సేపు నేను నా ఫ్రెండ్ అలా వీడియోస్ తీసుకుంటూ అలా సరదాగా అలా వాక్ చేసుకుంటూ బీచ్లో కొంచెం సేపు అలా ఎంజాయ్ చేసాం. లంచ్ టైం అయ్యేదాకా అలా ఎంజాయ్ చేసాం. సో లైక్ జస్ట్ బై వాక్లోనే బీచ్ ఉండడం సో చాలా మంచిగా అనిపించింది మాకు. సో అలా కొంచెం ఎంజాయ్ చేసాం. ఇదేంటంటే ఈ బీచ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి మెయిన్ బీచ్ అనేది వస్తుంది. మెయిన్ బీచ్ దగ్గరే మనకి టెంపుల్ అనేది ఉందన్నమాట. గోకర్ణ మెయిన్ టెంపుల్, శివ ఆత్మలింగం టెంపుల్ ఉందన్నమాట. సో మేము రిటర్న్ అయిపోయాం. అలా కోకోనట్ తాగేసి అలా రిటర్న్ అయిపోయాం. ఇది ఆఫ్టర్నూన్ మేము స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి. సో నేను ఈ కాస్ట్యూమ్ అనేది వేసుకుని అలా స్టార్ట్ అయ్యాను అనమాట. టెంపుల్కి స్టార్ట్ అయ్యాక మిడిల్ బీచ్ టు మెయిన్ బీచ్ మేము బై వాక్ వెళ్ళాం అలా ఎంజాయ్ చేస్తూ వెళ్దామని. సో ఈ 2 pictures అనేవి నేను క్లిక్ చేశాను. ఈ కపుల్ అలా బీచ్కి ఎదురుగా అలా కూర్చొని సో ఆ శాండ్లో పీస్ఫుల్గా వాళ్ళ ఆఫ్టర్నూన్ని అలా స్పెండ్ చేస్తున్నారు. సో అలా మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇది నైట్ అనమాట. సో నైట్ మేము ఒక కెఫేకి వచ్చాం. దీని పేరు సన్సెట్ కెఫే అనమాట. సో ఈ సన్సెట్ కెఫే ఏంటంటే మిడిల్ బీచ్లోనే చాలా అంటే చాలా కెఫేస్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది కెఫే ఈజ్ సన్సెట్ కెఫే. సో ఈ కెఫే మేము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ చాలా వైబ్ బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా బాగా ఎక్కువగా ఉన్నారు. సో అందుకని ఇది ఎక్స్పీరియన్స్ చేద్దాం బీచ్ వ్యూలో ఒక కెఫే అని చెప్పి నేను మా ఫ్రెండ్ ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఈ కెఫేలో మేము అలా మాక్టైల్స్ అండ్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ తింటూ అలా ఈ నైట్ అంతా అలా స్పెండ్ చేసాం. సో ఫుడ్ అండ్ మాక్టైల్స్ అయితే మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు. నేను నా ఫ్రెండ్ అలా ఫొటోస్ దిగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ మా డే 1 ఇన్ గోకర్ణ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేసుకుని ఆ కెఫేకి బాయ్ బాయ్ చెప్పేసి మేము అక్కడి నుంచి అలా స్టార్ట్ అయిపోయాం టు అవర్ హోటల్ రూమ్. సో స్టార్ట్ అయ్యే వేలో ఆ మిడిల్ బీచ్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ నైట్ అలల్ని అలా స్పెండ్ చేసాం.